45 న్యూస్ కి స్వాగతం. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను ఎగవేతదారులు అనధికార నిర్మాణాలు లేదా అనుమతులు అతిక్రమించి అదనపు అంతస్తులు చేపట్టిన నిర్మాణ యాజమాన్లపై క్రిమినల్ చర్యలకు న్యాయస్థానాల ద్వారా దాఖలు చేసిన కేసులను మాఫీ చేసుకునేందుకు కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వైభవనందన్ సూచించారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్లో బుధవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి కమిషనర్ మాట్లాడారు. నగరపాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్ను ఎగవేతదారులు 265 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సమన్లు జారీ చేసి ఉన్నారు. వారంతా నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయస్థానంలో ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న నేషనల్ లోక్ అదాలత్ కు హాజరై బకాయిల మొత్తాలను అపరాధ రుసుముతో సహా చెల్లించి కేసులను మాఫీ చేయించుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ రోజు ఎవరైతే సమ్మన్స్ జారీ చేస్తున్నారో వారు వచ్చి వారి యొక్క క్రిమినల్ కేసుని పెనాల్టీని కట్టి ఉపసంహరించుకోవాల్సిందిగా ఆ కేసును కొట్టివేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి 265 మంది డిఫాల్టర్స్ కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఇప్పటికే సమ్మన్స్ జారీ చేస్తున్నాము. ఈ 265 మంది ప్రాపర్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ జూలై 5వ తారీఖున జరిగేటువంటి నేషనల్ లోక్ అదాలత్ విచ్చేసి అక్కడ మీరు కట్టాల్సినటువంటి పన్ను బకాయిలని కట్టి అక్కడ ఎన్ఎంసీ వారు కౌంటర్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ కౌంటర్ నందు మీ బకాయిలు చెల్లించి మీపై ఉన్నటువంటి కోర్టు కేసుని తొలగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అయితే గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రతి శనివారం కూడా లోక్ అదాలత్ జరుగుతూ ఉంటుంది. ఇక నుండి ఎవరైతే ట్యాక్స్ స్టాఫ్ డిఫాల్టర్స్ కానివ్వండి, అదేవిధంగా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా డీవియేషన్స్ టు ద శాంక్షన్ ప్లాన్స్ ఎవరైతే ఉంటారో వీరన్నింటినీ కూడా క్రిమినల్ కేసుల ద్వారా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా సమ్మన్స్ జారీ చేయడం జరుగుతుందని, ఆ విధంగా ఇప్పటికే ఎవరి మీద అయితే జారీ చేస్తున్నారో వారు ఈ నెల 5వ తారీఖున జరిగేటువంటి నేషనల్ లోక్ అదాలత్లో వచ్చి మీపై ఉన్నటువంటి క్రిమినల్ కేసును అక్కడ పెనాల్టీ కట్టి కొట్టివేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. లేదా అపరాధ రుసుమును చెల్లించరో వారిపైన 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడానికి చట్టం అనుమతిస్తూ ఉంది. కాబట్టి ఆ పరిస్థితి లేకుండా అందరూ గౌరవ న్యాయస్థానం యొక్క సమ్మన్స్ని గౌరవించి మీరు పెనాల్టీని కట్టవలసిందిగా తెలియజేస్తున్నాను. వేయడం అనేది ఒక తరహా వరకు అనుమతిస్తామండి. ఇంకా అడిషనల్ ఫ్లోర్స్ కానీ అట్లా వేసినట్టు ఖచ్చితంగా డిమాలిషన్ కూడా వెళ్తున్నాం. అదేవిధంగా ప్రాపర్టీస్ సీజ్ చేయడం కూడా వెళ్తున్నాం. అయితే ఇప్పటికే గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు రేపు ఇంకొక ఫంక్షన్ హాల్ కూడా త్వరలో సీజ్ చేయనున్నాము. సీజ్ చేసిన తర్వాత డిమాలిషన్ కూడా వెళ్తున్నాం. అంతస్తుల వరకు పర్మిషన్ తీసుకుంటారో అంతవరకు పర్మిషన్ తీసుకున్నంత వరకు ఇబ్బంది లేదు. పర్మిషన్ తీసుకొని అదనపు ఫ్లోర్స్ ఏవైతే వేస్తున్నారో అదనపు ఫ్లోర్స్ కూడా బీపీఎస్ కానీ లేకపోతే వేరే అదర్ స్కీమ్ కింద ఎలిజిబిలిటీ రాదో వాటన్నిటి మీద కూడా డిమాలిషన్కి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అన్అప్రూవ్డ్ లేఅవుట్స్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అవి కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ట్రీట్ చేసుకుంటాం. వాటి మీద కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తున్నాం. అంటే వాళ్ళు ఏదైనా 14% పే చేసి ఇంకా అటువంటి ప్రొవిజన్స్ ఏమీ లేదండి. లేఅవుట్స్కి మాత్రం అనాథరైజ్ లేఅవుట్స్కి ఐపీఎల్పీ ప్యాటర్న్ అనేది ఒకటి అందుబాటులో ఉంది.